నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? 100% ఇవ్వచ్చు ఆయనకి. ఆయన అర్హుడు ఆయన దానికి. సో ఆయన చేసే ప్రతి బిజినెస్ లో ఎప్పుడు దేంట్లో ప్రాఫిట్ చూడడు. సో లైక్ ఎక్కువ కంట్రీకి సర్వీస్ చేయడం గురించి ఆలోచిస్తాడు. ఆర్మీకి కానీ ఆయన చేసే సర్వీసెస్, మన కంట్రీకి ఆయన చేసే సర్వీసెస్, ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది. సో ఇండియాకి ఏమైనా ప్రాబ్లం వస్తే నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని చెప్పేసి కూడా అంటుంది ఆయన. సో ఆయన హీస్ లైక్ క్వాలిఫైడ్ ఫర్ భారత్ రత్న. సో అది ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు తెలియదు. అది పొలిటికల్ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం 100% భారత రత్న అర్హుడు ఆయన. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? ఖచ్చితంగా ఇవ్వాలి, అర్హుడే. కానీ ఇచ్చే వాళ్ళందరూ రాజకీయ నాయకుల చేతులు అయినప్పుడు, వాళ్ళ డెసిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు ఎన్టీఆర్ గారు పోయిన తర్వాత ఇస్తున్నారు అని అంటారు, రతన్ టాటా పోయిన తర్వాత ఇస్తారంటే ఇంకా దానికి ఇచ్చిన వాల్యూ ఏముంటుంది? బట్ ఏదైనా బతికున్నప్పుడు చేయాలి ఎవరికైనా చేస్తే. బట్ డెఫినెట్ గా ఈ డిజర్వ్ దట్. ఎందుకని చెప్పుకోవచ్చు సార్, ఎందుకు డిజర్వ్? అతను చేసినవి ఫస్ట్ మనం చూడాలి. ఇప్పుడు నానో కార్ డిజైన్ అయినా కానీ, ఏదైనా తన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి తను చేసిందైనా, తను చేస్తున్న చారిటీస్ అయినా ఏదైనా కానీ అవి చూడాలి. కానీ మిగతా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరికీ ఇతనికి మించిన క్యాపబుల్ పర్సన్స్ ఏం కాదు కదా ఇవ్వడంలో, బేస్డ్ ఆన్ దట్ రీజన్స్. నమస్తే అన్న. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? కంపల్సరీ రతన్ టాటాకి అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఇండస్ట్రియలిస్ట్ గా కానీ, ఫస్ట్ నుంచి ఆయన క్యారెక్టర్ కానీ రియల్లీ వెరీ నైస్. సో ఐటీ పరంగా కానీ, ఇండస్ట్రీలో ఎనీ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ఆయన మంచి ఇది. సో ఆయనకి ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాను. సామాన్యుల కోసం రతన్ టాటా గారు ఏం చేశారని చెప్పి ఆయన ఏ విపత్తు కాలంలో ఎన్ని వరదలు వచ్చినా కానీ, ఏదైనా ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే సంథింగ్ భూకంపాలు వచ్చినా, ఏ వచ్చినా కానీ దగ్గర అదే కొద్దిగా సహాయం చేయటం కానీ, అతని దగ్గర రియల్లీ అతనికి నిరాడంబరుడు ఫస్ట్ నుంచి కూడా. సో అతను కంపల్సరీ అతనికి ఇవ్వాలని కోరుతున్నాను. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? Definitely he is a well deserved person. He is one of the legendary industrialists in India. He helped India to transform in many ways. Majorly industrialization కానీ, అలాగే జాబ్స్ ఇవ్వడంలో కానీ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. At the same time his major service is within India and for the growth of India. So definitely he is well deserved person for Bharat Ratna. ఇంతవరకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమి ఉండవచ్చు అన్న? Could be many factors. Such could be తనకన్నా reliable persons and competitors అని నేను చెప్పలేను కానీ, but much more reliable persons ఉన్నారు who deserve Bharat Ratna, and he is not only the one. Such kind of legendary persons were many in our country. So could be some political things also could be a reason. Not such one factor could be a reason. There could be multiple factors. నమస్తే అన్న. సమస్య చెప్పండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? భారతరత్నకి ఆయన 100% అర్హుడు. ఖచ్చితంగా ఆయన డిజర్వ్ చేస్తారు. భారతరత్న అనేది మన దేశంలోనే అత్యున్నత అవార్డు, పురస్కారం ఒకటి. ఎవరికైనా రికగ్నైజ్ చేసి మంచి పనులు దేశం కోసం చేసిన దానిలో గుర్తించి ఇచ్చేదానికి ఆయన ఆ భారతరత్న అవార్డు ఆయనకి ఇస్తే ఆ అవార్డు కూడా ఖ్యాతి పెరుగుతుంది. అండ్ అతను కూడా దానికి డిజర్వ్ పర్సన్. అంటే ఆయన దేశం కోసం ఆయన చేస్తున్నది, ఆయన అర్నింగ్స్ లో ఏదైతే ఆయన కంపెనీ వాళ్ళ టాటా వాళ్ళ వచ్చిన డబ్బులు మొత్తము 90% కంటే ఎక్కువనే చారిటీస్ కి ఇస్తాడు. ఆయన వాళ్ళు ఏం ప్రాఫిట్స్ దాని మీద బేస్ తీసుకొని పెట్టుకోరు. అండ్ వాళ్ళు చాలా ఇండస్ట్రీస్ లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తాడు. వాళ్ళ ఎంప్లాయీస్ కి ఒక నమ్మకంగా ఒక ట్రస్ట్. టాటా అంటే ఒక బ్రాండ్ లాగా వెహికల్స్ విషయంలో కానీ, ఇంకేదైనా ప్రొడక్ట్స్ విషయంలో కానీ, క్లాతింగ్ విషయంలో కానీ ప్రతి దాంట్లో ఉంటారు. అండ్ అన్నిట్లో కూడా ఇండియాని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ట్రై చేస్తుంటారు. సామాన్యుల కోసం అతను ఏం చేశారని చెప్పుకోవచ్చు సార్? చారిటబుల్ ట్రస్ట్ ఆయన నిర్వహిస్తున్న ట్రస్ట్ ఇక్కడ ఇండియాలో అర్న్ చేసుకుని వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడే డబ్బులు సంపాదించి ఇండియాలోనే ఖర్చు పెడుతున్నాడు. సో ఇక్కడ పీపుల్ కి జాబులు రావాలనే ఉద్దేశంతో, ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100% ఇవ్వాలండి. ఎందుకంటే అతను దాదాపు అతని యొక్క సంపాదన మొత్తం పేదలకి ఖర్చు పెడతా ఉన్నాడు. తన ఆదాయం చూసుకుంటే కూడా ఎక్కువ మటుకు పేదలకి హెల్ప్ చేస్తా ఉంటాడు. కాబట్టి అంత మహానీయునికి ఇవ్వకపోతే బాగుండదు. 100% ఇవ్వాలి. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు అన్న? ఇప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏం వచ్చినా 100% గా తన యొక్క ఆస్తి నుంచి డొనేషన్ కంపల్సరీ చేస్తూ ఉంటాడు పేదలకు మాత్రం. తనకంటూ వారసత్వం అంటూ ఏం లేదు. తన ఉన్నంత వరకు అయితే కంపల్సరీగా కంప్లీట్ గా పేదలకు సేవ చేసి వెళ్ళిపోదాం అన్నట్లా గ్రాండ్ గా ఫిక్స్ అయినట్లు అతను. అంతే, 100% ఇవ్వాలి అతనికి. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు, భారత్ రత్న ఇవ్వచ్చు. ఎందుకంటే మన ఇండియన్ అండ్ బయట వాళ్ళతో పోలిస్తే మాత్రం చాలా ఎదిగిండు. లైక్ ఫ్రమ్ జీరో
హీ హాస్ గ్రోన్ అప్ టు సో మచ్ హై. సో అందుకోసమే తనకి భారత రత్న ఇవ్వచ్చు. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు ఆయన? సామాన్యుల కోసం అంటే ఇప్పుడు మనకి ఇన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేశారు రతన్ టాటా. టాటావి చాలా బండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఒక కంపెనీ తీసుకున్నాడు, ఐఎమ్ నాట్ షూర్ విత్ ద నేమ్, బట్ ఒక కంపెనీ తీసుకున్నాడు. సో దాన్ని మళ్ళీ బిఎన్ఎస్ఎల్ తీసుకున్నాడు, లీజ్ కి తీసుకున్నాడు తను. సో అది నడిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో 4G ఉండే, ఇప్పుడు 5G కి క్రియేట్ చేశాడు దాన్ని. సో దానికి ఇంకా డెవలప్ చేస్తున్నాడు. భారతరత్న అర్హుడే అని మీరు భావిస్తున్నారు? అర్హుడే. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వచ్చండి 100%. కోవిడ్ టైంలో హెల్ప్ చేశారు. ఆయన నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇండియాకి అలాంటి వాళ్ళని, ఫారెన్ కంపెనీస్ కన్నా అలాంటి ఇండియన్ కంపెనీని మనం ఆయన ఇన్వెస్ట్ చేసినందుకు భారతరత్న ఇవ్వచ్చు. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఏదైనా సరే. ఆయన సామాన్యుల కోసం ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు? కోవిడ్ టైంలో 1500 crores ఇచ్చాడు. దాంతో పాటు ఆయన వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కూడా టైం కి పే చేస్తారు. ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి సపోర్ట్ ఇండియా.